శెట్టన్న గారు, రవీంద్ర నాయక్ గారు, హరీష్ గౌడు, స్వామి గౌడు, తమ్ముడు దర్శను, అన్న ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ పంతకల సీనన్న, ఇంకా గడ్డం శ్రీనివాస్ మరియు ఆర్పి పరశురామ్, కాకతీయ యూనివర్సిటీ నుంచి అక్క వాళ్ళందరూ వచ్చారు. వేదిక పైన ఉన్న అక్క వాళ్ళందరికీ కూడా పేరు పేరున మీడియా మిత్రులు ప్రత్యేకంగా మీ అందరినీ గుర్తు చేసుకుంటూ, ఈరోజు ఉద్యమకారుల కార్యాచరణ నా దృష్టిలోనైతే ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలకమైన పాత్ర పోషించి వందల కేసులు పెట్టుకొని జైలు జీవితాన్ని గడిపినటువంటి తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు యొక్క పాత్ర చాలా గణనీయమైనది. ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మేము 14 విద్యార్థి సంఘాలం ఒక జేఏసీ పెట్టి ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని రగిలించడంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాల త్యాగాలను మనం వెలకట్టలేనిది. దాదాపు ఈ రాష్ట్రం గురించి 1200 మంది ప్రాణతర్పణం చేసినటువంటి చరిత్రను మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదట నేనైతే ఏమంటానంటే, ఆ అమరులైనటువంటి కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పేసి నేనైతే గుర్తు చేస్తా ఉన్నా. గత ప్రభుత్వము 10 సంవత్సరాల తమ పరిపాలనలో ఆ కుటుంబాలను పట్టించుకున్నారా అంటే అది నిజంగా పట్టించుకోలేదనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. మేము విద్యార్థి నాయకులుగా, విద్యార్థులుగా వందల కేసులు పెట్టుకొని జైలు జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళుగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఉద్యమకారుల గుర్తింపు అనేది ఉండాలా. ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు కొంతమంది పిహెచ్డీలు అయినాయి, ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు కొంతమందికి ఉపాధికి అవకాశాలు లేవు. తమ విలువైన జీవితాన్ని ఈ తెలంగాణ ఉద్యమంలో ఉండి కేసులు పెట్టుకొని ఉద్యోగాలకు అర్హత లేకుండా ఏజ్ అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కాయిలా పడ్డ పరిశ్రమలని పునరుద్ధరించి ఈ యొక్క నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ యొక్క నిరుద్యోగులే, చదువుకున్న విద్యావంతులే స్వయం ఉపాధిగా ఎదగడానికి ప్రభుత్వాల నుంచి పాలసీలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మేము అయితే తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని కొనసాగించినటువంటి మేమందరం కూడా మాకు అవకాశాలు కాదు, మా తరువాత తరాలకి ఈ యొక్క యూనివర్సిటీలను కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రపంచానికి ధీటుగా విద్యారంగంలో మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉందని మేము భావించాం. ముఖ్యంగా ఇంగ్లీష్ విద్యా విధానం వచ్చి ఈ యొక్క తెలంగాణనే హైదరాబాద్ అయితే ఏ విధంగానైతే ప్రపంచంలో హైదరాబాద్కు ఎటువంటి గుర్తింపు ఉందో ఈ తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థ పోయి భూములు లేని వాళ్ళకి భూములు వచ్చి పరిశ్రమలు లేనటువంటి వాళ్ళకి పరిశ్రమలలో వాటా కల్పించే విధంగా ఉండాలి. నూతన పరిశ్రమలు ఎస్టాబ్లిష్ కావాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలో ప్రపంచానికి ధీటుగా ఇక్కడ జరిగే నూతనమైన కోర్సులు రావాలి, టెక్నాలజీ డెవలప్ కావాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళం. మేము కొత్త కాదు, స్వతంత్రోద్యమంలో ఈ యూనివర్సిటీ నుంచి చదువుకున్న వాళ్ళు స్వతంత్రోద్యమానికి నాయకత్వం వహించారు. చాలామంది దేశంలో ఆర్థిక రంగంలో ఎదిగేటువంటి వాళ్ళు వచ్చారు, పొలిటీషియన్లు వచ్చారు, పాలకంగా వర్గాలుగా వచ్చారు. అన్ని విభాగాలలో ఈ ఉస్మానియా యూనివర్సిటీ మాకందరికీ గుర్తింపించి ఈరోజు మమ్మల్ని ఇంత వేదిక పైన కూర్చుండే అవకాశమే కాదు, ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి చాలామంది డాక్టరేట్లు అయ్యారు, చాలామంది సైంటిస్టులు అయ్యారు, చాలామంది ఉద్యమకారులు వచ్చారు, చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పివి నరసింహారావు లాంటి వాళ్ళు వచ్చారు, జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చారు, ఇక్కడనే చదువుకున్న కంచె ఆయిల లాంటి వాళ్ళు వచ్చారు, అదేవిధంగా కోదండ రామ్ సార్ లాంటి వాళ్ళు వచ్చారు. ముఖ్యంగా చాలా ఇది ఉత్పత్తిని అందించింది. మేము కూడా ఉస్మానియాలోకి వచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధానంగా మాకేమన్నా అవకాశం వస్తుందని మేము ఉద్యమంలో పాల్గొనలే. ఈ 3.5 కోట్ల మంది ప్రజలు సీమాంధ్రుల ఆధిపత్యం నుంచి మాకు విముక్తి కలిగి ఈ తెలంగాణ ఒక స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో నడవాలని కోరుకున్నటువంటి వాళ్ళం. కానీ మనం ఇప్పుడు విద్యార్థి ఉద్యమకారులుగా మనకు పోలీస్ స్టేషన్లకు వెళితే మనకు గుర్తింపు వస్తుంది. భద్రన్న తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులను ప్రత్యేకంగా గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలనేటువంటి ప్రభుత్వము ఆలోచన చేయాలి. కానీ మనల్ని పోలీస్ స్టేషన్లకు వెళితే ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంత త్యాగం చేశారు ఈ తెలంగాణ రాష్ట్రానికి రావడానికి. వాస్తవంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో త్యాగం చేసి లబ్ధి పొందనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు విద్యార్థి ఉద్యమకారులు అనే విషయాన్ని నేనైతే గుర్తు చేస్తా ఉన్నా.
చాలామంది జర్నలిస్టులకు అవకాశాలు వచ్చాయి, ఉద్యోగ సంఘాల్లో పనిచేసిన వాళ్ళకు వచ్చాయి, బయట కొన్ని ప్రజా ఉద్యమాలు ఉన్నటువంటి వాళ్ళకు వచ్చాయి. కానీ విద్యార్థి నాయకత్వం అప్పుడు 69 ఉద్యమంలో 369 మంది ప్రాణతర్పణం చేశారు. 2009 ఉద్యమంలో కూడా 1200 మంది ప్రాణతర్పణం చేసిన వాళ్లకు సంబంధించినటువంటి వాళ్ళ అభివృద్ధికి సంబంధించినటువంటి వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో చాలామంది దెబ్బలు తగిలి లాఠీ చార్జీ దెబ్బలు తగిలిన వాళ్ళు కొంతమంది అది అస్వస్థకు గురి అవుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. చదువుకున్న వాళ్ళకి డాక్టరేట్లు అయినా మేము ఒకటే చెప్పదలుచుకున్నది ఏంటంటే డాక్టరేట్లు అయి పిహెచ్డి చేసినటువంటి వాళ్ళకి యూనివర్సిటీ రిక్రూట్మెంట్లలో అవకాశాలు ఉండాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే భావిస్తూ ఉన్నా. ప్రత్యేకంగా విద్యార్థి ఉద్యమకారులను గుర్తింపు వస్తే వాళ్ళకు ఒక పర్సంటేజ్ వాళ్ళకు విద్యార్థులకి ఓ 2% లేకపోతే 3%, ఒక 4% అట్లా ఉంటే అది విద్యారంగంలో కానీ ఉపాధి రంగంలో కానీ అభివృద్ధి రంగంలో కానీ మన పరిశ్రమలలో పెట్టుకోవడానికి అవకాశం కానీ ఏదైనా లోన్ పెట్టుకునే ఆలోచన ఉంటుంది. విద్యార్థి నాయకులుగా ఎదిగిన వాళ్ళకి చదువుకున్నటువంటి వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈ సమాజాన్ని చైతన్యం చేయడానికి మేధావులుగా రాస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వివిధ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ యొక్క పేద వర్గాల తరపున ఆ నిరుద్యోగుల తరపున ఏదైతే ఇప్పటి వరకు కూడా మనుషులుగా గుర్తించలేని ఉపాధి అవకాశం లేని పేద వర్గాల తరపున నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజా ఉద్యమాలు అందుకే నిర్మాణం అవుతాయి. అందుకే గత ప్రభుత్వంలో చేయలేనటువంటి పనులు ఈ ప్రభుత్వంలో చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. తప్పకుండా ఆ యొక్క మేనిఫెస్టో తయారు చేసేటప్పుడే 250 గజాలు అనేటువంటిది ప్రభుత్వం ఆ మేనిఫెస్టోలో పెట్టింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ ఉద్యమంలో ఉన్న విద్యార్థి జేఏసీ తరపున ప్రభుత్వానికి కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళం ఒక రిప్రజెంటేషన్ రూపంలో మన తెలంగాణ ఉద్యమంలో ఉన్న విద్యార్థి నాయకత్వం ఏమి కోరుకుంటా ఉంది, ఏమి చేయబోతా ఉంది, మన గురించే మనతో పాటుగా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేటువంటి కొన్ని రకాల ప్రతిపాదనలు కూడా మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి నేనైతే విద్యార్థి మిత్రులందరితో గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ తెలంగాణ రాష్ట్రం సీమాంధ్రుల యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా మనమొక్కలమే కాదు, ప్రతి గ్రామములో కాటికాపరి కూడా జేఏసీ పెట్టుకున్నాడు. రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమాన్ని మోసం చేస్తున్నటువంటి క్రమంలో ఇదే ఉస్మాన్ యూనివర్సిటీ ఆ రోజు కేసీఆర్ గారు నేను ఆమర నిరాహార దీక్ష ఉపసంహరిస్తున్నాను అన్నప్పుడు నువ్వు తాగవలసింది మీ జ్యూస్ కాదు మా రక్తాన్ని తాగుతున్నావని చెప్పేసి ప్రశ్నించి కొట్లాడి నిలబడ్డది. కాబట్టి ఈ ఉస్మానియా జేఏసీ, ఉస్మానియా విద్యార్థి నాయకత్వం, కాకతీయ విద్యార్థి నాయకత్వం, ఈ తెలంగాణ విద్యార్థులు లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదనే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఆ టైంలో గద్దరనని మీడియా వాళ్ళు అడుగుతారు, ఏమండి మరి కేసీఆర్ గారు ఆమర నిరాహార దీక్ష ఉపసంహరించిందట, మీరు ఏం చేయబోతున్నారని అంటే మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చెప్తారు ఏం చేయాలో అని చెప్పినటువంటి సందర్భాలు నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ విద్యార్థి గర్జన జనవరి 3న మనం ఒక 4 నుంచి 5 లక్షల మందితో ఇక్కడ విద్యార్థి గర్జనను మనం నిర్వహించాం. విద్యార్థుల చేతిలో దాదాపు 3 నుంచి 4 నెలలు తెలంగాణ ఉద్యమం మా చేతిలో ఉంది. మేము మొదటిగా ఉస్మాన్ యూనివర్సిటీ జేఏసీగా ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. ఎవరైతే అమరులయ్యారో ఆ అమరుల కుటుంబాలను పరామర్శించేటువంటి ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకున్నాం. ఎక్కడైతే అమరులయ్యారో తెలంగాణ 10 జిల్లాలకు ఇక్కడనే ఒక 12 వెహికల్గా తీసుకొని మేము ఆ తెలంగాణ అమరవీరుల కుటుంబాలను పరామర్శించిన చరిత్ర ఈ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకత్వం ఉందని గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ రూపంలో దాదాపు ఉత్తర తెలంగాణలో 610 కిలోమీటర్లు, మా 610 కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఆర్ట్స్ కాలేజ్ నుంచి మొదలైన మా ఉద్యమం తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి ఇక్కడి నుంచి మొత్తం షామీర్పేట నుంచి కూడా ఈ మెదక్ డిస్టిక్, నిజామాబాదు, కరీంనగరు, ఆదిలాబాదు, మళ్ళీ మేము వరంగల్లో ముగింపు బహిరంగ సభ జరిపినటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ఆ ఉద్యమ సమయంలో 5 సంవత్సరాలు మేము మా ఇళ్లలకు కూడా పోలే, మా ఇంటికి కూడా పోకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యార్థులతో పాటుగా ఇంకా కొంతమంది రానటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరం కలిసి ఇక్కడ నిజంగా మాతో పాటు విద్యార్థినులు, మా యొక్క చెల్లెలు, అక్కలు మాతో పాటు వాళ్ళు విలువైన సమయాన్నే కాదు లాఠీ దెబ్బలు తిన్నారు. ఇదే ఆర్ట్స్ కాలేజీ ముందు ఫిబ్రవరి 14న రాజీనామా చేయనటువంటి మంత్రులు
రాజీనామా చేయనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేయాలని చెప్తే అప్పుడున్నటువంటి ఇక్కడ డీసీపీ ఉన్నటువంటి నడ్డా ఆయన లాఠీ చార్జులో మా అందరి తలలు పగిలాయి. మేమందరం హాస్పిటల్లో పాలైనాం చాలామంది. అంటే ఇది ఉస్మాన్ యూనివర్సిటీ ఉద్యమ చరిత్ర. దీన్ని ఆ విద్యార్థులందరూ మీటింగ్ పెట్టుకొని ఏదో డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఏదో వాళ్ళకు 250 గజాలు కావాలన్నట అనేటువంటి ఆలోచనతో మేమైతే పెట్టుకోలేదు. మా ఉద్యమాన్ని నెమరు వేసుకొని ఆ ఉద్యమ త్యాగాలను ఈ సమాజానికి తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని ఈ యొక్క పాలక వర్గాలు, ఈ విద్యావంతులు, ఒక కుటుంబంలో ఈ ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక డిపార్ట్మెంట్కు 40 సీట్లు ఉంటే ఆ 40 సీట్లకు దాదాపు ఒక 10 నుంచి 15,000 మంది విద్యార్థులు పోటీ పడతారు. వాళ్ళతో పోటీపడి ఈ ఉస్మానియా, ఈ ఆర్ట్స్ కాలేజ్ కానీ, సైన్స్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అంత పోటీ పడి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసించి కుటుంబానికి భరోసా ఇవ్వాల్సి, కుటుంబాన్ని రక్షించాల్సినటువంటి వాళ్ళు ఉద్యమంలో మనకన్నా ముందు ఎంతోమంది రకరకాల ఉద్యమాలలో వెళ్ళారు, రకరకాల త్యాగాలు చేసిన చరిత్ర ఈ ఉస్మాన్ యూనివర్సిటీకి ఉంది. అందుకే గ్రామ పునాదుల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ దేశ చరిత్రను, ఈ రాష్ట్ర చరిత్రను మార్చాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. కాబట్టి మనోళ్ళందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళు సైంటిస్టులు అయ్యారు, ఎకనామిస్టులు అయ్యారు, జర్నలిస్టులు అయ్యారు, ఈ యొక్క రాష్ట్రంలో రాజకీయ పదవులు పొందారు, అదేవిధంగా పార్లమెంటులో పదవులు పొందారు. కానీ పొందినటువంటి వాళ్ళకి ఒకటే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా, ఈ ఉస్మానియాను రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సినటువంటి మనపైన బాధ్యత ఉంది. ఏ పేద వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఉన్నామో మనం ఆ పేద వర్గాలను మర్చిపోయి కార్పొరేట్ స్టైల్లో కార్పొరేట్ వ్యక్తులతో మనం స్నేహం చేస్తూ మన సామాజిక వర్గాలని, మన ప్రాంతాన్ని, మన జిల్లాలని, మన వాడని, మన గల్లీని కూడా మర్చిపోతే అది చరిత్రలో మోసం చేసినటువంటి విధంగా కూడా ఉంటుందనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. గతంలో అధికారం పొందిన వాళ్ళు, గతంలో పదవులు పొందిన వాళ్ళు, ఇప్పుడు పదవులు పొందినటువంటి వాళ్ళు మన ఉస్మాన్ యూనివర్సిటీని మర్చిపోకండి. ఈ ఉస్మాన్ యూనివర్సిటీ మీకు లైఫ్ ఇచ్చింది, ఈ ఉస్మాన్ యూనివర్సిటీ మీకు గుర్తింపించింది, ఈ ఉస్మాన్ యూనివర్సిటీ మిమ్మల్ని రాజకీయ నాయకులుగా, ప్రభుత్వాల్లో పాలకులుగా, గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంకా రకరకాల ఉద్యోగ రంగంలో ఎక్కడికి వెళ్ళినా ఉస్మానియా. గతంలో ఒక ప్రయత్నం జరిగింది ఈ ఉస్మాన్ యూనివర్సిటీని డెవలప్ చేసుకోవడానికి. చాలామంది ఎన్ఆర్ఐలు ఈ యొక్క యూనివర్సిటీ బతకాలే, ఈ యూనివర్సిటీలో నూతనమైన సంస్కరణలు జరగాలి, కొత్త కోర్సులు రావాలి, కొత్త రకమైనటువంటి నూతన పరిశోధనలు జరగాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు, సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి ఈ ఉస్మాని నుంచి ఎవరం ఏ రంగాల్లో పోయినా, ఏ విభాగంలోకి వెళ్ళినా మనమందరం కూడా మన ఉస్మాన్ యూనివర్సిటీని కానీ, మన కాకతీయ యూనివర్సిటీని కానీ, మన తెలంగాణలో ఉన్న యూనివర్సిటీలు గత ప్రభుత్వము నామమాత్రంగా సీమాంధ్ర ప్రభుత్వం యూనివర్సిటీలుగా పేర్లు మార్చాయి కానీ బడ్జెట్ కేటాయించలే, నూతన కోర్సులు అందులోకి ఎంటర్ చేయలేదు. ఇవి ఈ ప్రభుత్వం పైన ఎక్కువ బాధ్యత ఉంది అని నేను గుర్తు చేస్తా ఉన్నా. గత ప్రభుత్వం యూనివర్సిటీల పేర్లు బోర్డులు మార్చింది కానీ బడ్జెట్ కేటాయించలే. దాదాపు కేంద్ర ప్రభుత్వము కొన్ని వందల ఫెలోషిప్లు యూనివర్సిటీలు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా రాజ్యాంగాలు మార్చాలని చూస్తూ ఉన్నాం. ఈరోజు మొత్తం ఏ విధంగా పనిచేస్తున్నారో పాలక వర్గాలు, కేంద్ర ప్రభుత్వం మనమంతా చూడాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకే ప్రశ్నించే గొంతుకలుగా ఉండాలి, ఈ యూనివర్సిటీలను కాపాడుకోవాలి. ఈ పేద వర్గాలకి తెలంగాణ రాష్ట్రానికి ఏమి కావాలనో, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అంటే ఒక రాజకీయ నాయకుని, ఒక రాజకీయ పార్టీ అభివృద్ధి కాదు. అప్పుడు అన్నం తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు కొట్లాడతాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేటువంటి విధంగా సామాజికంగా ఒక పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పేద వర్గాల్లో ఇంకా దళిత వర్గంలో ఇంకా పేద దళిత వర్గాలకు అందినప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్యం పరడవిల్లతి. ఆ దిశగా ఇక్కడ ప్రజా ఉద్యమాలు ఉండాలి, సామాజిక ఉద్యమాలు ఉండాలి, ప్రశ్నించే వాళ్ళు, రాసేవాళ్ళు రాయాలి. దయచేసి యూనివర్సిటీలలో ఆర్టికల్స్ రూపంలో కానీ, పుస్తకాల రూపంలో కానీ రాయడం తగ్గిపోయింది. ఇక్కడ నుంచి రాయడం మళ్ళీ మొదలు కావాలి. ఒక సందర్భంలో ఒక బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే బడ్జెట్ కన్నా ముందే ఏ రంగాలకు బడ్జెట్ కేటాయించాలనో ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ స్కాలర్స్, యూనివర్సిటీ విద్యార్థులు ఒక ప్రణాళికను రచించేటువంటి వాళ్ళుగా తయారు కావాలి. ప్రపంచాన్ని ఈరోజు శాసిస్తున్నటువంటి కంప్యూటర్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తున్నటువంటి క్రమంలో మనం ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, కంప్యూటర్ జ్ఞానాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. భూములను మొత్తం కార్పొరేట్ శక్తులకు దారదత్తం చేస్తున్నప్పుడు ఈ యొక్క తెలంగాణ ప్రాంతం యొక్క భూములు
మన తెలంగాణ ప్రజలకు పంచాలని డిమాండ్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారులు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోలేదు. వాళ్ళు ఇంకా రోజు రోజుకు రెట్టింపుగా గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ మొత్తం భూములు లెక్కలు దిస్తే వాళ్ళు కబ్జా పెట్టినే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రకరకాల వ్యాపారాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న రాజస్థాన్ నుంచి వచ్చారు, గుజరాత్ నుంచి వచ్చారు. మొత్తం అన్ని విభాగాల వ్యాపారులు వాళ్ళ చేతిలో ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మన ఊర్లలోకి వాళ్ళు ఎట్లా వచ్చారంటే మిక్చర్ షాపులతోటి, మన జిలేబీ సెంటర్లతోటి, స్వీట్ హౌజ్ల పేరిట మొత్తం కూడా వ్యాపారాలన్నీ కూడా ఆ యొక్క సామాజిక వర్గాల ఈ తెలంగాణ అంతా ఏళ్తా ఉన్నారు. మీరు హైదరాబాదులో మీరు చూడండి, ఏ మూలకు వెళ్ళినా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ షాప్ వాళ్ళది ఉందంటే వాళ్ళది ఉంటుంది, టైల్స్ ఎవరిది ఉందంటే వాళ్ళదే ఉంటుంది, కిరాణం షాపులు ఎవరున్నాయంటే వాళ్ళే ఉంటాయి. మీరు ఏదైనా చూడండి, మొత్తం కూడా వ్యాపారాలు ఎవరి చేతిలో, సీమాంధ్రుల చేతిలో ఉన్నాయని చెప్పి మనం అనుకుంటే వాళ్ళై ఉన్నాయి. ప్లస్ వేరే గుజరాత్, రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ భావాజాలంతో ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పార్టీలకు వ్యాపారాన్ని చేస్తూ వాళ్ళకు మొత్తం కూడా డబ్బులు అందించే విధంగా ఉంటుంది. భారత రాజ్యాంగాన్ని మారుస్తామని మొన్న చెప్పారు. అటువంటి ప్రజాస్వామికంగా ఎవరు ఉద్యమించిన వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఇటువంటి వాటి మీద అధ్యయనం చేయాలి, ప్రశ్నించాలి, మాట్లాడాల్సిన బాధ్యత ఈ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థుల పైన, స్కాలర్ల పైన ఉంటుందనే విషయాన్ని మేము గుర్తు చేస్తూ ఉన్నా. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వచ్చిన తర్వాత అభివృద్ధికి సంబంధించిన తెలంగాణ ఎలా డెవలప్ చేయాలో అవి చేస్తూనే మనల్ని దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళని మనం గుర్తించకపోతే ఈరోజు ప్రభుత్వ సంస్థలన్నీ అమ్ముతున్న విధానాన్ని చూడాలి. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. 10 సంవత్సరాలలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు వచ్చినాయో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అక్కడ మొత్తం కూడా ప్రభుత్వాలను మారుస్తున్న విధానం కూడా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే తెలంగాణ విద్యార్థులంటే, తెలంగాణ సమాజం అంటే ప్రజాస్వామిక వాతావరణంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావంతో ఈ తెలంగాణ రాష్ట్రం పరిడవిల్లాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ప్రతిపక్షాలుగా ప్రశ్నిస్తూనే, ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఈ తెలంగాణ ప్రజానికానికి, ఈ తెలంగాణ 3.5 కోట్ల ప్రజలను ఎలా అభివృద్ధి చేయాలనో ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి ఎజెండాని, ప్రణాళికని తయారు చేసే విధంగా మన యూనివర్సిటీలు తయారు కావాల్సినటువంటి అవసరం ఉందని నేనైతే భావిస్తాను మిత్రులారా. అందుకే మన ఉద్యమకారుల గుర్తింపు అంటే మన ప్రజల తరపున, మన అమ్మా నాన్నలకి తరపున మనం ఈ 3.5 కోట్ల ప్రజల తరపున ఉద్యమించినాం. మన కుటుంబాల గురించో, మన వ్యక్తిగత లాభం గురించో మనం ఉద్యమం చేయలే. మనం ఇప్పటికైనా ఆ ప్రభుత్వాలను మేము నష్టపోయిన మా వాళ్ళకి అన్ని రంగాలలో మాకు అవకాశాలు ఇవ్వాలి, కొంత పర్సెంటేజ్ ఇవ్వాలి, కొంత మాకు ఒక 2% అన్న మాకు రిజర్వేషన్ కల్పించాలి. అంతకన్నా ముఖ్యంగా త్యాగం చేసినటువంటి వాళ్ళకి ఏముంటుందంటే గుర్తింపే ఉంటుంది. ఆర్థిక పరమైన గుర్తింప, ఉపాధి అవకాశాల పరంగా గుర్తింపు అనేది సెకండరీ. మాకు తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులకు ఒక గుర్తింపు వస్తే సాటిస్ఫై అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయ్యో నేను త్యాగం చేశాను, 100 కేసులు పెట్టుకున్నాను, జైలు జీవితాన్ని గడిపాను, అయినా కానీ ఏ పొలిటీషియన్ తెలంగాణ రాష్ట్రంలో ఒక విద్యార్థిని కానీ, ఒక విద్యార్థిని కానీ, ఒక చదువుకున్న వాళ్ళని కానీ ఎక్కడ కూడా గౌరవించినటువంటిది లేదనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. అన్ని వర్గాల వాళ్ళు అభివృద్ధి చెందారు, కానీ విద్యార్థి ఉద్యమకారులకు అన్యాయం జరిగింది గత 10 సంవత్సరాల్లో. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తమ ప్రణాళికలో విద్యార్థుల గుర్తింపు అనేటువంటి జరపాలని, మా దగ్గర చదువుకున్న వాళ్ళకి, డాక్టరేట్ అయినటువంటి వాళ్ళకి ఉద్యోగ కల్పనలో కొంత % రిజర్వేషన్ ఇవ్వాలని, ఉపాధి అవకాశాలు పొందేటువంటి వాళ్ళకి ఒక సబ్సిడీతో కూడిన ఒక 50 లక్షలు, 60 లక్షలు, 1 కోటి రూపాయలు వాళ్ళు బ్యాంకు లోను, ఎటువంటి మన ఏమంటారు దాన్ని, మీకు భూమి ఉందా, లేకపోతే మీకు ఒక బ్యాంకు మన మేనేజర్ కానీ బ్యాంకు ఏమంటారంటే మీ దగ్గర ఏమైనా భూమి జాగా ఉందా అని అడుగుతారు. ఏమి లేనటువంటి వాళ్ళకి ఏమి ఇస్తామని అంటారు. ఎస్, కులప్రాల్. ఇటువంటిది కాకుండా ఈ తెలంగాణ వ్యాప్తంగా నిజంగా అన్ని జిల్లాలలో విద్యార్థి ఉద్యమకారులను దయచేసి గుర్తించమని మేము కూడా అడుగుతా ఉన్నాం. యూనివర్సిటీలలో గుర్తింపు జరగాలి. ఇవి జరిగినప్పుడే వాళ్ళ అభివృద్ధిని, భవిష్యత్ తరాలకి వాళ్ళు పునాదులు వేసేవాళ్ళు, భవిష్యత్ తరాలను తయారు చేసేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ విశ్వవిద్యాలయాల్లో అటువంటి చర్చ జరగాలనేటువంటి విషయాన్ని నేనైతే గుర్తు చేస్తూ ఉన్నా. చాలామంది ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళు, ఈయన దాదాపు ఒక 2-3 సార్లు జైలుకు పోయాడు. ఇక్కడ రవీంద్ర నాయక్ కానీ, శెట్టన్న కానీ, ఇక్కడున్న భద్రన్న కానీ ఆయన పైన ఊఫా కేసులు పెట్టి దాదాపు 6-6 నెలలు జైల్లో పెట్టారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా పోలీసుల యొక్క దెబ్బలు రుచులు చూసినటువంటి వాళ్ళే. అంటే మనం ఎందుకు త్యాగం చేశామంటే ఈ తెలంగాణ రాష్ట్రం విముక్తి కలగాలి, ఈ తెలంగాణ రాష్ట్రం రావాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో
ఏదో భౌగోళిక తెలంగాణ కాదు, ఆధిపత్య తెలంగాణ కాదు, ఆంధ్ర ఆధిపత్యం పోయి తెలంగాణ ఆధిపత్య వర్గాలు వచ్చి మొత్తం వీళ్ళని పీడించాలి, వీళ్ళని మొత్తం పరిపాలించి వీళ్ళకి ఏం లేకుండా చేయాలనేటువంటిది ఆలోచనతో కాదు, ఈ తెలంగాణ ఆత్మగౌరవంతో కూడినది, ఈ తెలంగాణ స్వేచ్ఛతో జీవించాలని కోరుకున్నటువంటి వాళ్ళంగా, ఈ తెలంగాణలో వనరులు అన్ని వర్గాలకు, అన్ని సామాజిక వర్గాలకు సమాన పంపిణీ జరగాలని కోరుకున్నటువంటి వాళ్ళుగా, ఈ భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటూనే ఇక్కడ ఉన్నటువంటి మనము ఏదైతే ఈ యొక్క మెజారిటీ వర్గాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్ని రంగాల్లో అవకాశాలు ఉండే విధంగా ఈ తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడినటువంటి వాళ్ళం, త్యాగం చేసినటువంటి వాళ్ళం. తప్పకుండా త్యాగం చేసిన వాళ్ళ తరపున మళ్ళీ ప్రశ్నిస్తూనే మన వాళ్ళని అభివృద్ధి చేసుకునే విధంగా, మన గుర్తింపు వచ్చే విధంగా మనం ప్రభుత్వాల దగ్గరికి, పాలకుల దగ్గరికి విజ్ఞాపన రూపంలో వెళ్లాల్సిన అవసరం ఉంది, వినతి పత్రాలు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది, ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంటుందనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ, మీరు వచ్చినటువంటి వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మీటింగ్కి మిగతా వాళ్ళను కూడా కలుపుకొని వెళ్దాం. దయచేసి మనమంతా సహనంతో ఉండాలి, ఓపిక ఉండాలి. ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళం, త్యాగం చేసినటువంటి వాళ్ళకి కోపం ఉంటుంది. ఎందుకంటే పాలక వర్గాలు గుర్తించినప్పుడు వాళ్ళు మనకు ప్రత్యేకంగా త్యాగం చేసినటువంటి వాళ్ళ యొక్క పునాదుల మీదనే, త్యాగాలు చేసినటువంటి వాళ్ళ ఉద్యమాల మీదనే వాళ్ళు పరిపాలన చేశారు. ఎప్పుడైనా చరిత్రలో గుర్తుపెట్టుకోండి, ఏ సామాజిక వర్గం ఆ ఉద్యమానికి నాయకత్వం వస్తుందో వాళ్ళే రాజ్యాధికారంలోకి వస్తారు. ఇది చరిత్ర. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు రాజకీయ పార్టీ పెట్టాలని కూడా మేము మా విద్యార్థులు కూడా మాట్లాడుకున్న సందర్భం. నిజంగా ఆ రోజు రాజకీయ పార్టీ పెట్టుకుంటే ఆల్ అస్సాం స్టూడెంట్స్ లాగా ఆల్ తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ కూడా పెట్టాలనేటువంటి చర్చలు జరిగినాయి. ఎందుకంటే ఇందులో లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ఉండే, బహుజన విద్యార్థి సంఘాలు ఉండే, అంబేద్కర్ సంఘాలు కూడా ఉండే. మన మధ్యలో కూడా ఒక ఐక్యత అనేటువంటిది లేకపోవడం వల్ల ఆ యొక్క విద్యార్థి నాయకులు ఆ యొక్క రాజకీయ పార్టీలతో అనుబంధం ఉండడం వల్ల ఆ యొక్క లక్ష్యం నెరవేరలేదు. కానీ చరిత్రలో ఒక తప్పిదం అయితే చేశాం. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఒక విద్యార్థుల ఆధ్వర్యంలో ఒక పార్టీ పెట్టుంటే ఈ 15 సంవత్సరాల్లో దాదాపుగా ఆడ ప్రఫుల్ల కుమార్ మహంతా ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యాడో ఈ ఉస్మానియా నుంచి దాదాపుగా 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు అయ్యేవారేమో. నిజంగా ప్రజలను మనం కన్విన్స్ చేసేవాళ్ళము. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు, సైన్స్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఎకనామిక్స్ చదివిన వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు, ఫిలాసఫీ చదివినటువంటి వాళ్ళు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని చదివినాం, సామాజిక ఉద్యమాలను చదివినాం, ఆయా సామాజిక వర్గాల నుంచి కూడా వచ్చాం. ఇంతకన్నా ఇంకా ఎటువంటి అనుభవం కావాలి, ఎటువంటి అర్హతలు కావాలి ఈ యొక్క విద్యార్థులకు? ఇది కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఆ యొక్క తప్పిదం చేశాం. మళ్ళీ అందుకే అక్కడ ఆధిపత్య వర్గాలు పోయి ఇక్కడ ఆధిపత్య వర్గాలు పవర్లోకి వచ్చారు. వాళ్ళు మాత్రం ఆర్థికంగా, రాజకీయంగా వేరే దేశాల్లో దాచిపెట్టుకునే విధంగా లక్షల కోట్లు అయితే డబ్బులు అయితే సంపాదించారు. కానీ మనం ఎక్కడ కొట్లాడుతున్నామంటే మనము కొసరు కడ కొట్లాడుతున్నాం. దయచేసి కాలం మారింది. భూస్వామ్య వ్యవస్థ పోయి ఈరోజు పెట్టుబడిదారి వ్యవస్థ వచ్చింది. ఆ పెట్టుబడిదారి వ్యవస్థలో మనం ఎక్కడున్నామో ఒకసారి ఆలోచన చేసుకోండి. భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, పరిశ్రమలు ఎవరి ఆధీనంలో ఉన్నాయి, పాలన ఎవరి ఆధీనంలో ఉన్నాయి, సామాజిక న్యాయాన్ని ఆర్థికంగా డబ్బులతో తీస్తున్నటువంటి విధానం మనం చూడాలి. ఈరోజు బీజేపీ లాంటి పార్టీ ఏం చేస్తుందంటే సామాజిక న్యాయాన్ని మతంతో చంపుతున్న విధానాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మెజారిటీ 60% బీసీలు ఉంటారు, ఎస్సీలు 20% ఉంటారు, ఎస్టీలు ఇంకా 12% ఉంటారు. వీళ్ళందరూ ఎక్కడున్నారు? ప్రజాస్వామికవాదులు కూడా ఉన్నారు. వీటిపైన ప్రభుత్వాలు పాలసీస్ చేయాలి. వీళ్ళని అభివృద్ధి చేసే విధంగా మనము ప్రణాళికలు తయారు చేసే విధంగా మన ప్రజా ఉద్యమాలు, మన విద్యార్థి ఉద్యమాలు ఉండాలని నేనైతే భావిస్తూ ఉన్నా. ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని 29 రాష్ట్రాల కన్నా భిన్నంగా అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలు, సలహాలు, సూచనలు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే విధంగా మనం అందరం ఉండాలని చెప్పేసి మనల్ని మనం కాపాడుకుంటూ ఈ తెలంగాణ అస్తిత్వాన్ని, ఈ తెలంగాణ భాషను, ఈ తెలంగాణ సాహిత్యాన్ని, ఈ తెలంగాణలో కోల్పోయినటువంటి వాటిని అన్నిటిని కూడా సీమాంధ్రుల కబద్ధ హస్తాల నుంచి కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కూడా నల్లరేగడి భూములు ఎక్కడుంటే వాళ్ళు అక్కడనే ఉన్నారు. వాళ్ళు ఇంకా పోరు. మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి, బలమైన శక్తిగా మారాలి. ఎవరం ఏ రంగాల్లో పనిచేస్తామో ఆ రంగంలో మాస్టర్ కావాలి. PhD డిగ్రీతో పాటు మనం రాజకీయాలు చేస్తే 100% రాజకీయాలు, బిజినెస్ చేస్తే 100% బిజినెస్, మన మేధావులు రాయడం మొదలు పెడితే 100% రాయండి. ఇంకా మీరు ఏ రంగాల్లో పనిచేయాలనుకుంటారు, లెక్చరర్లు, అదేవిధంగా Group 1, Group 2 ఆఫీసర్లు కూడా మన ఉస్మానియా నుంచి వచ్చినప్పుడే మన ప్రజలకి, మన పేద వర్గాలకి మనం ఉపయోగపడేటువంటి నాయకులుగా, ఉపాధి అవకాశం నుంచి వాళ్ళుగా తయారు కావాలని, ఆ దిశగా మన తెలంగాణ ఉద్యమం ఉండాలని తప్పకుండా మేము ప్రభుత్వం దృష్టికి ఈ యొక్క అంశాలను తీసుకెళ్తాం. మన నిరుద్యోగుల అంశమే కానీ,
ఉద్యోగ క్యాలెండర్ అయితే ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళను ఏ విధంగా అభివృద్ధిని మనం తీసుకెళ్లాలో వాటిపైన కూడా మనం సలహాలు సూచనలు ఇస్తూ మనం ఒక రిప్రజెంటేషన్ తయారు చేయాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరి కూడా పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులు, జోహార్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన మన వీరులకు కొనసాగిస్తాం అమరవీరుల ఆశయాలను. జై తెలంగాణ, జై తెలంగాణ.